కర్మ అంటే పని లేదా క్రియ అని అర్థం. మన హిందూ, బౌద్ధ, జైన ధర్మ ప్రకారం మన చేసే ప్రతి పనిని అనుభవించక తప్పదు అని తెలుస్తుంది. సత్కర్మ బిచ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం. అంటే నువ్వు చేసే మంచి పనుల వల్ల నీకు మంచి ఫలితాలు, మరి చెడు పనుల వల్ల చెడు ఫలితాలు వస్తాయని అర్థం. ఉదాహరణకి, ఎవరైనా నీకు నిజంగా అవసరం ఉండి ఒక 100 రూపాయలు అడిగినప్పుడు నీ దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా నువ్వు ఇయ్యలేదనుకో, అది నువ్వు ఒక ఆపదలో ఉన్నవాడిని నువ్వు ఆదుకోలేవు. సో నీకు కూడా ఫ్యూచర్ లేదన్న అవసరం ఉంటే నిన్ను ఆదుకోవడానికి కూడా ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరైనా నీ దగ్గర వాడికి అవసరం లేకపోయినా నీ దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని నిన్ను మోసం చేసినట్లయితే, ఆ మోసం చేసిన వాళ్ళకి తిరిగి అదే జరుగుతుంది. వాళ్ళని కూడా ఎవరో ఒకరు మోసం చేస్తారు. అలా మనం చేసే మంచి పనుల వల్ల మంచి ఫలితాలను, చెడు పనుల వల్ల చెడు ఫలితాలను పొందుతాం. నువ్వు ఏదైనా పని చేసే ముందు ఆలోచించి, నీ ప్రమేయం ఉండి ప్రమేయం లేకుండా అయినా సరే మనం అన్ని మంచి పనులు చేయడం వల్ల వచ్చే భవిష్యత్తులో కూడా నీకు అన్ని మంచి జరుగుతుంది. అందుకే పెద్దలు ఏది చేసినా ఆలోచించి చేయమంటారు. ఉదాహరణగా చెప్పాలంటే, నువ్వు ఎలాంటి విత్తనాలు వాడతావో అలాంటి పంట అంటే అలాంటి ఫలితాలే పొందుతావు.